హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మనకి సీజీఎల్ రిజల్ట్ టైర్ 2 అయిపోయింది కదా. మనకి ప్రజెంట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు కదా. మనం ఏ పోస్ట్ చూస్ చేసుకోవాలి, సో ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో దాని మీద నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను, ఏది చూస్ చేసుకోవాలి ఏంటి అని. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, లింక్ మీద క్లిక్ చేసి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మ్యాక్సిమం అందరి డౌట్ ఏంటంటే మనకి ఈ స్కోర్లో ఈ జాబ్ వస్తే రాదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 320 మార్క్స్ వచ్చాయనుకోండి, నాకు జిఎస్టీ ఇన్స్పెక్టర్ వచ్చిద్దా రాదా, లేదా ప్రివెంటివ్ ఆఫీసర్ వస్తుందా రాదా. సో ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు నచ్చిన పోస్ట్ ఏంటి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిఐ అంటే ఇష్టం, మీరు ఫస్ట్ సిబిఐ ఆప్ట్ చేసుకోండి. బికాస్ సిబిఐ హోమ్ లొకేషన్ అంటే ఏముండదు. ఓకే, మీరు జిఎస్టీ ఇన్స్పెక్టర్ కానీ లేదా పిఓ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఓకే, హోమ్ లొకేషన్ కూడా అదే ఒక ఉండిద్ది, ఇన్వాల్వ్ అయి ఉండేది, ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చు. అంటే మిగతా జాబ్స్ అంటే సిబిఐ అనుకో, దాంట్లో మీకు హోమ్ లొకేషన్ ఏమి ఉండదు. దాన్ని మీరు అది వచ్చినా రాకపోయినా మీరు ఫస్ట్ అయితే ఆప్షన్ పెట్టండి. మీకు రాకపోతే వచ్చే నష్టమే లేదు. ఓకే, మీరు కట్ ఆఫ్ అంతలా రీచ్ అవ్వలేదు అనుకోండి, అయితే వచ్చే నష్టం ఏముంది. సో ఒకవేళ సడన్ కట్ ఆఫ్ పడిపోతే తెలియదు కదా. సో మీకు ఫస్ట్ ఏదైతే బాగా ఇష్టమో ఆ జాబ్ మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఇది సిబిఐ కాదు, నాకు జిఎస్టీ ఇన్స్పెక్టర్ మీద ఉంది అంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్ హోమ్ లొకేషన్ వస్తా రాదా. ఓకేనా? మనం సీజీఎల్ జాబ్స్ చూసుకుంటే మోస్ట్లీ ఏ జాబ్కైనా తక్కువ కట్ ఆఫ్ ఉండే రీజన్స్ ఏంటంటే తమిళనాడు, తర్వాత మన ఏపీ ఆర్ తెలంగాణ. సో మ్యాక్సిమం సౌత్ రీజియన్లోనే తక్కువ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ పర్సన్ అనుకోండి. సో ఏపీ పర్సన్ అంటే మీరు కట్ ఆఫ్ మీకంటే తక్కువ కట్ ఆఫ్ చెన్నై ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇష్టం. ఓకేనా? చాలామంది ప్రివెంటివ్ ఆఫీసర్ వైజాగ్ వస్తే రాదని అడుగుతుంటారు. సో వైజాగ్లో ప్రివెంటివ్ ఆఫీసర్ వేకెన్సీ చాలా తక్కువ ఉంది. నీకు ఆ జాబ్ ఇష్టమైతే నువ్వు ఫస్ట్ ఆ జాబ్ చూస్ చేసుకో. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ నాట్ గోయింగ్ ఫార్ అంటే లైక్ మీరు ప్రివెంటివ్ ఆఫీసర్ ప్లస్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ పెట్టారనుకోండి. నువ్వు జిఎస్టీ ఇన్స్పెక్టర్ వైజాగ్ సరే, ఫస్ట్ వైజాగ్ వచ్చింది, ఒక 4 years ఉంటారు. దాని తర్వాత మేము కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక నెల్లూరు వేస్తారు. ఓకేనా? నెల్లూరు టు చెన్నై పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఓకే, మీరు పిఓ పెట్టుకున్నారనుకోండి, పిఓ మీకు కన్ఫామ్గా మీకు వచ్చిందంటే కన్ఫామ్గా చెన్నై జాబ్ వచ్చింది. ఓకేనా? ఎందుకంటే చెన్నై నుంచి మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, 110 వేకెన్సీస్ ఉన్నాయి. సో అండ్ నార్మల్గా ఎప్పుడు మీరు ఏ ఇయర్ తీసుకున్నా మనకి జిఎస్టీ ఇన్స్పెక్టర్ కానీ లేదా ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ మనకి చెన్నై జోన్కే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా? సో మోస్ట్లీ మీరు ఒకలా ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతే అంటే మీరు రీజన్ బేస్ కాకపోతే నాకు ఈ ప్లేస్ కంపల్సరీ కావాలనుకోకపోతే మీరు నచ్చిన పోస్ట్ పెట్టుకోండి. లేదా మీరు కంపల్సరీగా అదే రీజన్ కావాలి, నాకు ఇప్పుడు మీరు పిఓ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయగలరు, కానీ నాకు ఏపీఏ కావాలి అంటే ఏపీ తెలంగాణే కావాలనుకోండి, జిఎస్టీ ఇన్స్పెక్టర్ పెట్టుకున్నారు. సో జిఎస్టీ ఇన్స్పెక్టర్ కూడా అంటే లైక్ మీరు బోర్డర్ కంటే ఎక్కువ ఉంటే ఓకే, మీకు ఏపీ వచ్చేసింది. లేదా అక్కడ కూడా బోర్డర్లో ఉంటే అది కూడా మీకు చెన్నైలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్లా 2022 బ్యాచ్ అనుకుంటా, 23 బ్యాచ్ మా ఫ్రెండ్. అంటే అతను మేము 19 బ్యాచ్ ఎంటీఎస్, 23లో అతను మనకి జిఎస్టీ వేకెన్సీస్ ఉన్నాయి, ఇది ఏపీలో ఉన్నాయి అండ్ మన చెన్నైలో ఉన్నాయి. అతనికి స్కోర్కి ఈఓ కూడా అంటే ఈఓ పిఓ కస్టమ్స్ సైడ్ కూడా వస్తుంది. ఓకేనా? కానీ అతను మనకి లొకేషన్ వస్తుందని చెప్పేసి హైదరాబాద్ వస్తుందని చెప్పేసి జిఎస్టీ ఇన్స్పెక్టర్ పెట్టాడు, కానీ అతనికి చెన్నై జిఎస్టీ ఇన్స్పెక్టర్ వచ్చింది. సో అంటే బెస్ట్ పోస్ట్ అంటే చెన్నైలో మీకు కంపేర్ టు జిఎస్టీ పిఓఈఓ అంటే ప్రివెంటివ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ రెండు బాగుంటాయి. సో అతనికి వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా అతను రిస్క్ తీసుకొని ఆ ఛాన్స్ని పోగొట్టు అంటే లొకేషను ఇప్పుడు చెన్నైలో ఉంది, చెన్నైతో 4 years తర్వాత వాళ్ళు మధురై ట్రాన్స్ఫర్ చేస్తారు, మధురై నుంచి సాలెం. సో చెన్నైలో తమిళనాడు మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు జిఎస్టీ ఇన్స్పెక్టర్ అయితే. సో అతను అక్కడ కానీ కొంచెం కాంప్రమైజ్ అయి ఉంటే కస్టమ్స్ కానీ ఓకే ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ ఎగ్జామినర్ కానీ వచ్చి ఉంటే సో లైఫ్ లాంగ్ చెన్నైలోనే ఉండేవాడు. ఓకేనా? చెన్నై మన ఏపీకి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. మీరు చూసుకుంటే వైజాగ్ కస్టమ్స్ కావాలనుకునే వాళ్ళు, చెన్నై కస్టమ్స్ కావాలి, మిడిల్ పాయింట్ గుంటూరు తీసుకోవచ్చు. గుంటూరుకి మనకి చెన్నై ఎంత దూరం ఉంటుందో వైజాగ్ కూడా అంతే దూరం ఉంటుంది. ఓకేనా? ఒక 430 చెన్నై ఉంటే వైజాగ్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, 400+ ఉంటుంది.
సో ఈ రీజన్ వాళ్ళకి మీకు ప్రివెంటివ్ ఆఫీసర్ కావాలనుకోండి. సో మీకు పెట్టండి. వైజాగ్ వస్తే ఓకే, వైజాగ్ రాకపోతే చెన్నై ఈజ్ ఫైన్. చెన్నై బాగుంటుంది కస్టమ్స్ ఇన్స్పెక్టర్స్కే ఆఫ్టర్ ముంబై తర్వాత చెన్నై బాగుంటుంది. ఓకేనా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు లొకేషన్ కాకపోతే అంటే లొకేషన్ మీరు అంటే అంత పర్టికులర్గా లొకేషన్కి రీజన్స్ లేకపోతే జిఎస్టీ మీద కస్టమ్స్ పెట్టుకోమని అయితే నా పాయింట్ నేనైతే చెప్తాను. ఓకేనా. సో నా పోస్ట్ ప్రిఫరెన్స్ అప్పుడు కూడా నేను చాలా కన్ఫ్యూజన్లో ఉంటాను. నాకు ఎవరు అంటే నాకు ప్రజెంట్ నాకు అప్పుడు ఎవరు తెలియదు. నేనేంటంటే నాకు పోస్ట్ ప్రిఫరెన్స్ నేను చాలాసార్లు చేంజ్ చేశాను. జిఎస్టీయా ప్రివెంటివ్ ఆఫీసరా. మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్స్ అప్పుడు ఏంటంటే చెన్నై వచ్చి మనకి ఫిజికల్ ఫామ్స్ ఉండేవి, అందులో ఫిల్ చేయాలి. నేను ఫస్ట్ కస్టమ్స్ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ లొకేషన్ వస్తుందో రాదో అని చెప్పేసి మళ్ళీ అది తీసేసి జిఎస్టీ పెట్టాను. దాని తర్వాత వేరే నా పక్కన ఉన్న అతను ప్రజెంట్ నా కొలీగ్గే చెన్నైలో. అతను ఏం చెప్పాడంటే, ఎందుకు బ్రో జిఎస్టీ పెట్టా, ఒక కస్టమ్స్ బాగుంటుంది కస్టమ్స్ పెట్టు అని, పిఓ బాగుంటుంది పిఓ పెట్టుకో అన్నాడు. సో నేను మళ్ళీ పిఓ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ పిఓకి నైట్ డ్యూటీస్ ఉంటాయంటే నేను అప్పటికి అంటే ఆ టైంకి నేను నైట్ షిఫ్ట్కి ఓకే కదండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఒరిజినల్గా ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంటే లైక్ నైట్ షిఫ్ట్ అంటే కంపల్సరీ నైట్ షిఫ్ట్స్ ఉంటాయా, లేకపోతే మనకి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నైట్ షిఫ్ట్స్ డ్యూటీస్ ఉంటాయి అన్నీ తెలియదు. సో నేను మళ్ళీ నైట్ షిఫ్ట్లో ఎందుకు జిఎస్టీలో ఉన్నాను అని చెప్పి మళ్ళీ జిఎస్టీ పెట్టాను. దాని తర్వాత ఏం చేశాను, నైట్ షిఫ్ట్లో తర్వాత ఏం తెలిసింది నాకు, నీకు నైట్ షిఫ్ట్ అయిన రెగ్యులర్ ఏం కాదు, నీకు మ్యాక్సిమం 6 ఇయర్స్లో వన్ ఇయర్ నీకు 1 ఇయర్ కానీ మ్యాక్సిమం 1 ఇయరే నీకు నైట్ డ్యూటీ పడే ఛాన్స్ ఉంది. సో నువ్వు చూస్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నైట్ డ్యూటీ నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే నువ్వు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, కాంపిటేటివ్ అథారిటీ చేంజ్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. సో నాకు అది ఫైన్ అనిపించి నేను మళ్ళీ ప్రివెంటివ్ ఆఫీసర్ పెట్టాను. సో ఇట్లా అంటే నీకు ఇక్కడ నాకు కన్ఫామ్గా నేనేమవుతాను నాకు అప్పటికి తెలియదు. అంటే లైక్ నాకు ఏది కావాలా ఇవన్నీ నాకు అప్పటికే తెలియదు. బట్ నేనేం చూస్ చేసుకున్నా అంటే ఆ టైంలో నేను ఏం చేయాలంటే 2029 బ్యాచ్ ఒక ఎగ్జామినర్ అన్నతో మాట్లాడాను. అన్నయ్య మా ఓన్ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అన్నయ్య ఏం చెప్పాడంటే, నువ్వు దేని గురించి ఆలోచించద్దు, బెస్ట్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని వరుసగా పెట్టుకుంటా వెళ్ళు. నీ మార్క్స్కి పోస్ట్ వచ్చిందని చెప్పి అది పోస్ట్ ఫస్ట్ పెడతాను అలాంటివి ఏం పెట్టుకోవద్దు. నీకు బెస్ట్ పోస్టులు ఏమనిపిస్తాయో, నీకు ఏది కావాలనిపిస్తుందో ఫస్ట్ అదే పెట్టుకో అని చెప్పేసి చెప్పాడు. సో నేను అదే ఫాలో అయ్యాను. ఓకేనా. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను పిఓనే పెట్టాను. ఎందుకంటే నాకు అప్పుడు చెన్నైలో వేకెన్సీస్ ఎక్కువ ఉండే, నాకు చెన్నై అంటే లొకేషన్కి బాగా అంటే లొకేషన్ వైడ్కి కూడా నాకు వచ్చిద్దనే బాగా కాన్ఫిడెన్స్ ఉండే, చెన్నై వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. సో అంటే మీకు ఎందుకంటే వేకెన్సీస్ ఉన్నా లేకపోయినా చెన్నై తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, అది వేరే విషయం. నా బ్యాచ్లో వేకెన్సీ ఉంటాయని లేదు. సో ఇది మీరు వేసే ఒక్క స్టెప్ రాంగ్ అనిపిద్దు. నేను చెప్పాను మా ఫ్రెండ్ ఎట్లా జిఎస్టీ హోమ్ స్టేట్ కోసం చేసి చెన్నైలో వచ్చారని చెప్పి చాలా చాలా ఫీల్ అవుతారు. సో మీరు ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో తెలియట్లేదు. మన మార్క్స్ తెలియట్లేదు. అంటే మార్క్స్ అంటే తెలుస్తూ ఫైనల్ మార్క్స్ తెలియట్లేదు, రిజల్ట్స్ ఏమో రిలీజ్ చేయలేదు. సో నా చాయిస్ ఏంటంటే మీరు బెస్ట్ పోస్టులు అనుకునే పెట్టండి. ఓకేనా. దాని తర్వాత మనకి సౌత్ ఇండియాలో బెస్ట్ మనం మ్యాక్సిమం ఏం పెడతారు, ఏఎస్ఓస్ ఎవరో పెట్టరు, ఏఎస్ఓస్ తక్కువ పెడతారు. పెడితే మనకి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్స్లో అవి పెడతారు. సో అందులో మనకి జిఎస్టీ ఇన్స్పెక్టర్ వచ్చే ఛాన్స్ మీరు పిఓ పెట్టండి, తర్వాత జిఎస్టీ ఇన్స్పెక్టర్ పెట్టండి. ఓకేనా. పిఓ మనకి చెన్నై వచ్చే ఛాన్స్ ఈజీనే ఉంది. అది లేకపోతే జిఎస్టీ పెడితే జిఎస్టీ మీకు హోమ్ లొకేషన్ వస్తే గుడ్, హోమ్ లొకేషన్ రాకపోతే చెన్నై ఎలాగో వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 4-6 గ్రేడ్ పే అంటే లైక్ 4-6 గ్రేడ్ పే కావాలంటే ఓకే, లేదు నాకు 4-4 అయినా హోమ్ లొకేషన్ కావాలంటే అది మీ ఓన్. ఇప్పుడు 4-6 వచ్చే వాళ్ళకి 2-4 అయితే కన్ఫామ్గా హోమ్ స్టేట్ వచ్చింది, 2-4 అయినా 2-8 అయినా. ఓకేనా. సో కొన్ని 2-8 ఏంటంటే ర్యాండమ్గా అంటే అది మెరిట్ బేసిస్ మీద లొకేషన్ ఇవ్వరు, లైక్ సీజీ అకౌంటెంట్ అలాంటివి చూసి పెట్టుకోండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకోండి. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ జాబ్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో చూసుకోండి, ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్. ఆ పోస్టులకి మీరు ఎలిజిబుల్లా అంటే లైక్ ఆ పోస్టులకి మీరు ఫిజికల్గా అండ్ మెడికల్గా ఎలిజిబుల్లా కదా చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లైండ్నెస్ లేని పోస్టులకి మీకు కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు కదా కొన్ని పోస్టులకి, మీరు అది చెక్ చేసుకోండి. తర్వాత హైట్ 150
కొన్ని జాబ్స్కి 160 టు సంథింగ్ 165 సిబిఐకి, మనకి ఇన్స్పెక్టర్స్కి అయితే 157.5 ఇవి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోండి ఓకేనా. ఎందుకంటే ఒక్క రాంగ్ స్టెప్ పడ్డా మీరు నిజంగా అంటే మళ్ళీ అటెంప్ట్ ఓకే ఇచ్చి మళ్ళీ జాబ్ కొట్టగలను అనుకుంటే ఓకే, ఆ కొట్టే టైంలో మీకు కానీ వర్క్ కానీ ఎక్కువ ఉందంటే ఆ పర్టికులర్ పోస్ట్లో ఇంకా లైఫ్ మొత్తం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు వేసే ఇప్పుడు ఇంత కష్టపడి అంటే మీరు ఇప్పుడు 1 ఇయర్ బాగా కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఈ స్ట్రగుల్స్ అంతా ఫేస్ చేసి లాస్ట్ స్టేజ్కి వచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. వచ్చిన దాని గురించి వచ్చి మీకు పెట్టుకున్న దాని గురించి ఫీల్ అవ్వద్దు ఓకేనా. మీకు ఏదైతే బాగా ఎక్కడైనా చేయగలను నచ్చిద్దో ఆ పోస్టే చూస్ చేసుకోండి ఓకేనా. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నాకు ఈ స్కోర్కి పోస్ట్ వచ్చింది అని చెప్పేసి మాత్రం అడగద్దు. నేనేం గాడ్ కాదు నాకు తెలియటానికి. అంటే పోస్ట్ వచ్చిద్దో రాదో చెప్పొచ్చు నేను, కానీ లొకేషన్ ఏమొచ్చిందో నేను కన్ఫామ్గా చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 330 స్కోర్ వస్తే పిఓ వచ్చిందంటే వచ్చింది, కన్ఫామ్గా వచ్చింది. రాదని ఎందుకు చెప్తాను. ఈఓ వచ్చిందంటే వచ్చింది, కన్ఫామ్గా వచ్చింది. కానీ లొకేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఓబీసీ కేటగిరీలో ఉంటారు, మనకు వైజాగ్ కష్టం ఒక్క వేకెన్సీ ఉంది. కొంతమంది నాకు 326 327 వస్తుందంటే వచ్చింది నాకు వేకెన్సీస్ వైజాగ్ వచ్చిద్దా అంటే ఒకటే ఉంది. ఇప్పుడు ఓబీసీలు అందరిలో ఏపీ మొత్తంలో ఒకటికైనా 330 వచ్చిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు. సో అతనికి వచ్చే ఛాన్స్ ఉంది. సో యూఆర్ జాబ్స్ కూడా 9 ఉన్నాయి కాబట్టి 330 యూఆర్కి వచ్చే ఛాన్స్. యూఆర్లో కానీ అంటే యూఆర్లో రావచ్చు, యూఆర్లో మిస్ అయితే ఓబీసీలో రావచ్చు అతనికి ఓకేనా. సో నేను అంటే ఆ ఒక్క వేకెన్సీస్ని నేను ఎలా చెప్పను, ఒకరికి 340 కానీ రావచ్చు. అంటే ఒక క్యాండిడేటే కదా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 15-20 అయితే సో ఎంతమందికి వచ్చే ఛాన్స్ లేదు ఆ స్కోర్ అని చెప్పొచ్చు. ఆ ఒక్క క్యాండిడేట్కి మనం చెప్పలేము, అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చి ఉండొచ్చు కదా. సో అలాంటి పర్టికులర్గా తక్కువ పోస్ట్ ఉన్న వాటికైతే నేను చెప్పలేను. అంటే నేను పెట్టుకోండి అని చెప్తాను. అంటే మీరు వస్తే ఓకే, లేకపోతే చెన్నై వచ్చిన ఫైన్ కస్టమ్స్ ఓకేనా. సో అది ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి మాత్రం కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మనకి 27th వరకు డేట్ ఉంది కదా, నేను 27th వరకు ఈ వీడియో కింద కమెంట్స్ అయితే చెక్ చేస్తూనే ఉంటాను ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. బై బై.